హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనియర్ స్టోరీస్ ఒకసారి చెక్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కంపల్సరీగా రియల్ ఎస్టేట్ ఉంటుంది. సో నిజంగా రియల్ ఎస్టేట్ బేసిక్ అనేది అంత స్ట్రాంగ్ ఉంటుందా అనేది మనతో ఇన్ డీటెయిల్గా షేర్ చేసుకోవడానికి నంది రామేశ్వరరావు గారు ఉన్నారు, టెడెక్స్ స్పీకర్ అండ్ లెజెండరీ అవార్డ్ గ్రహీత. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్. సో అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళే బదులు మన తెలంగాణలో మన సీఎం రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఉంది. అంటే దట్ మీన్స్ ఒక సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ బ్యాక్గ్రౌండ్ రియల్ ఎస్టేట్ ఉంటుంది. నిజంగా రియల్ ఎస్టేట్తో మొదలుపెట్టిన వాళ్ళందరికీ సక్సెస్ వస్తుందా, లేకపోతే రియల్ ఎస్టేట్లోనే సక్సెస్ ఉందంటారా? రెండు పక్కల ఓకే, బోత్ ఆర్ రైట్. ఎందుకంటే స్థిరాస్తి అంటే తిండి, బట్ట, గూడు, ఇందులో ఒక భాగం. అంటే 100% 33% మనం రియల్ ఎస్టేట్. ఒకప్పుడు మీరు గవర్నమెంట్స్ నడపాలంటే డబ్బులు కావాలి. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా. మనం చిన్నప్పుడు 30-40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అగ్రికల్చర్ మీద బతికేవాళ్ళం. మనం ఇన్కమ్ 90-95% అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండేది. అవునా? అవును. ఇప్పుడు ఉన్న పిల్లలకి ఆడికి వరికి తేడా, వరి పంట ఎలా ఉంటుందో తెలియదు. జంతికీలు చూడండి, గింజల డిఫరెన్స్ తెలియట్లేదు. నవధాన్యాలు అంటే ఏంటి అంటున్నారు. తెలియట్లేదు. గుమ్మడికాయ చూస్తే గుమ్మడికాయ ఏంటి అంటున్నారు, అది తెలియదు. నేను అన్ని సూపర్ స్టోర్ కట్ చేసి మీద తినడానికి నోట్లో కూడా పెట్టుకోవాలి. మనం అన్నీ రెడీ అవుతున్నాయి. తర్వాత ఏమైందంటే మెడికల్ ఫార్మా బాగా పికప్ అయింది అగ్రికల్చర్ తర్వాత. దాని తర్వాత ఏమైంది, ఐటీ, కంప్యూటర్స్, ఐటీ. అంత మధ్యలో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా కొద్ది పెరిగాయి. తర్వాత ఐటీ వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, పైథాన్, కోడింగ్, ఇవన్నీ మించిపోయింది రియల్ ఎస్టేట్. క్రాస్ చేసిందంటారా? క్రాస్ చేసింది. ఇప్పుడు చూడండి, రేవంత్ రెడ్డి గారు లేకపోతే పిఎం ఒక డెసిషన్ తీసుకుంటే కొన్ని వేల కోట్లు వస్తాయి గవర్నమెంట్. ఎలా? ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిని పెంచాడు. హెచ్ఎండిఏ రేటుకి డిటీసీ రేటు చాలా తేడా. డిటీసీ 10,000 ఉంటే హెచ్ఎండి 50,000 ఉంటుంది. ఆ డిటీసీ పరిధిని హెచ్ఎండిలో కలిపిస్తే మరి వేల కోట్లు వస్తుందా? మీరు క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. బిల్డర్ ఉంటాడు, ఒక రియల్ ఎస్టేట్ అయినా బిల్డర్, డెవలపర్ ఉంటాడు, ఏజెంట్ ఉంటాడు, ఇన్వెస్టర్ ఉంటాడు, బయ్యర్ ఉంటాడు, గవర్నమెంట్ ఉంటుంది. ఎవరికి ఎక్కువ లాభం వస్తుంది? గవర్నమెంట్. ఎందుకు? గవర్నమెంట్ దగ్గరే డిసైడ్ అవుతుంది. ట్యాక్స్ కడుతూనే ఉంటాం. ప్లాట్ రిజిస్ట్రేషన్ కడతాం, ప్లానింగ్ అప్లికేషన్ కడతాం, మళ్ళీ రిజిస్ట్రేషన్ కడతాం. సో ఆ శాతం అనేది 50-60% ట్యాక్స్లే అయిపోతాయి. బేసిక్ గా కస్టమర్ అనుకుంటారు, కానీ ప్రాఫిట్స్ ఎక్కువ గవర్నమెంట్ కి వస్తాయి. కస్టమర్ తక్కువ, బిల్డర్ కూడా తక్కువే. ఓకే. సో ఆ విధంగా చూసుకుంటే కనుక మీరు రేవంత్ రెడ్డి గారు గత కెరియర్ మేబీ 20-25-30 ఇయర్స్ బ్యాక్ ఆయన కోకాపేటలో అప్పుడే 10 లక్షల ఎకరం, 5 లక్షల ఎకరం డీల్ చేశారు. ఇప్పుడు మనం 100 కోట్లు, 150 కోట్లు, 150 కోట్లు, ఆయన 10 లక్షలు, 20 లక్షల్లోనే. అందుకని మీరు చూసుకుంటే గత గవర్నమెంట్లో కేటీఆర్ గారు హ్యాండిల్ చేశారు ఎంఏ అండ్ యూడి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎవరు హ్యాండిల్ చేస్తారో తెలుసా? రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ తీసుకుంటే ఆ పోర్ట్ఫోలియో ఎవరికి ఇవ్వాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నేను చేసిన డైరెక్ట్ సీఎం హ్యాండిల్ చేస్తాను. సో మేబీ బికాస్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ ఉండొచ్చు. కానీ మనం చూసుకుంటే వారన్ బుఫెట్, వాల్మార్ట్ చైర్మన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, డిఎల్ఎఫ్, కేపీ సింగ్, వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ దిగ్గజాలు. వారన్ బుఫెట్ గారు నాకు తెలిసి ఇప్పుడు మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి ఇవి కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్. ఫుడ్ బిజినెస్ తక్కువ. ఓకే. నేను మెక్డొనాల్డ్స్ ఒకసారి డీల్ చేస్తుంటే ఢిల్లీలో విక్రమ్ బక్షి అని ఒక ఎండి ఉన్నాడు, ఇండియా కంట్రీ మొత్తానికి. 5,000 స్క్వేర్ ఫీట్ ఒక షాపింగ్ మాల్లో రెంట్కి ఇద్దామని వెళ్ళాం. వాళ్ళు వచ్చి ఏమంటే తెలుసా, ఇది ఐమ్ టాకింగ్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఒక్క స్క్వేర్ ఫీట్కి అప్పట్లో 5,000 ఖర్చు పెట్టున్నాడు ఇంటీరియర్స్. అప్పట్లో అంటే స్క్వేర్ ఫీట్కి ఇంటీరియర్స్, ల్యాండ్ బిల్డింగ్ కాదు, మన దగ్గర జాగా ఉంది. సో 5,000 పర్ స్క్వేర్ ఫీట్ ఇంటీరియర్ ఖర్చు పెడితే 5,000 స్క్వేర్ ఫీట్ అంటే ఎన్ని కోట్లు చూడండి. ఇప్పుడు ఎంత 5 అంటే నాకు తెలిస్తే 15,000-20,000 డబ్బులు ఇడు, రెంట్ ఇడు, 6% రెవెన్యూ ఇస్తాడు. అలా ఉండేది. రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ సంపాదించారు. బయటికి ఫుడ్ ఇండస్ట్రీ అని, కేఎఫ్సి అని ఉంటాయి, కానీ ఈ రీటైల్ అవుట్లెట్స్ అంతా కూడా దే డూ లాట్ ఆఫ్ బిగ్ బజార్, ఇవన్నీ కూడా ప్యాంటలూన్స్, హైపర్ మార్కెట్, షాపర్ స్టాప్. తెలియనిది కనిపించింది రియల్ ఎస్టేట్, కనిపించేది ఫుడ్ లేకపోతే క్లోత్స్. ఓకే. సో అలా చాలా మంది ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బేసికలీ రియల్ ఎస్టేట్ పర్సన్. వీళ్ళందరూ వెల్త్ బిల్డ్ చేసింది అట్లా. సో దానివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఒక్క పాయింట్ పెట్టుకోవాలి. ఒకటి, ఇఫ్ యు ఆర్ ఏజెంట్, బిల్డర్, డెవలపర్, ఇన్వెస్టర్, ఎవరైనా సరే
ఎదగాలి అనుకుంటే మన పెట్టుబడులు రెట్టింపు అవ్వాలంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఓకే. ఆశ అత్యాశకి వెళ్తే పర్వాలేదు, కానీ ఈ మధ్యకాలంలో దురాశకి వెళ్తుంది, దుఃఖానికి సేటు, అందుకని కొలాప్స్ అవుతుంది. గత లాస్ట్ 1.5 yearలో 15,000 కోట్లు దాదాపు కలెక్ట్ చేశారు డిఫరెంట్ బిల్డర్స్ ఫ్రమ్ డిఫరెంట్ బయర్స్. వాళ్ళందరూ రోడ్డున పడ్డారు, చీట్ చేసి వెళ్ళిపోతున్నారు. బోర్డులు 2,000 కోట్లు, 500 కోట్లు, 1,000 కోట్లు. సో రియల్ ఎస్టేట్ కరెక్ట్గా కోడ్ ఆఫ్ ఎథిక్స్తో హానెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా, క్లియర్గా కనుక్కుంటే, బిజినెస్ చేసుకుంటే మీరు సర్వైవ్ అవుతారు. ఎస్, ఇప్పుడు మీరు చెప్పిన వారెన్ బఫెట్ గారు కానీ, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసింది ఒకప్పుడు మాట అది. అంటే ఒక 20 years బ్యాక్ ఆ టైంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఒక మంచి ఎంటర్ప్రైనియర్స్ అయ్యారు. బట్ ఇప్పుడు స్టార్ట్ చేసే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలనుకునే యంగ్స్టర్స్ కూడా మళ్ళీ అంత సక్సెస్ వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే దీనికి బేసిక్ లా పాయింట్ శోభన్ బాబు గారు చెప్పారు, నేను కాదు, నేను రిపీట్ చేస్తున్నాను. ఓకే. ఒక 50 సంవత్సరాల క్రితం భూమి ఎంత ఉంది? సమ్ ఎక్స్ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంది? పెరిగిందా తగ్గిందా? అంతే ఉంది. పాపులేషన్ ఎంత ఉంది? మీరు పుట్టినప్పుడు పాపులేషన్ ఎంత? మీరు పుట్టిన తర్వాత పాపులేషన్ పెరిగింది. 145 కోట్లు ఇండియాలో, 145 crore, బిగ్గెస్ట్ పాపులేషన్, నెంబర్ 1. కానీ ఏంటంటే హానెస్ట్గా చేసుకుంటే ఎదుగుదల అనేది ఉంటుంది. మనం సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో ఎవరు ఉంటారు నేను చాలాసార్లు చెప్పాను. సో చాలామంది ప్రీ లాంచ్లు ప్రాజెక్ట్ కానీ ఇబ్బంది పడుతున్నారు. డిస్కౌంట్ వెనకాల వెళ్ళి మొత్తం ఉన్నదంతా వదులుకుంటున్నాం. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్రెషర్. చాలామంది ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఎందుకు పనికిరానట్టు చేసేవాడు, ఏ గతి లేకపోతే రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ని కెరియర్గా ఎన్నుకొని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కరెక్ట్. దట్స్ అ షిఫ్ట్, 360 degree షిఫ్ట్. సో రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టేవాడికి నేను చెప్పిన కానీ పేషెన్స్, ఓకేటీ ఉండాలి. ఓకేటీ అంటే ఫార్ములా, ఓపిక, కోరిక, తీరిక. ఓకేటీ. సో అది 3 లేకపోతే కష్టం. మూడిట్లో ఒకటి లేకపోయినా తొందర పడితే కాదు, దేనికైనా ఒక ప్రాసెస్. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. అయితే సరైన లీడర్, సరైన ప్రాజెక్ట్, సరైన టీము, సరైన డెవలప్మెంట్స్, సరైన జోగ్రఫికల్ లొకేషన్, సరైన బిల్డర్ ఉంటే మీకు లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లేకపోతే కరోడ్పతిసే రోడ్డుపతి. రైట్ సార్, థ్యాంక్ యూ.